ఇప్పటివరకు ఈ 10 నెలలు ఎలా అనిపించిందంటే? పర్లేదు బాగానే ఉంది కానీ ఇదే గతంలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఏ విధంగా బాబాయ్ ఇప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి కొద్దిగా అన్నింటికి కూడా ఒక రూపాయి ఉంటాను కానీ దేనికన్నా. ఓకే, మరి ఏదో చేస్తారు, మంచి చేస్తారని, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు భారీ మెజార్టీ ప్రజలు. నిలబెట్టుకుంటారా అంటే చంద్రబాబు నాయుడు గారు? నిలబెట్టుకుంటారు. నమ్మకం ఉంది. ఉంది. ఎందుకు అంత నమ్మకం ఉంది? ఆయన రేట్లు కొద్దిగా రేట్లు తగ్గిస్తాడు, కొద్దిగా ఇదిగా పనులు చూపిస్తున్నాడు అన్నీ చేస్తాడు. మరి లోకేష్ ఉన్నారు కదా, నారా లోకేష్, అతని పనితీరంటే ఏం ఆత్మ లోకేష్ ఎవరో తెలుసా? నారా లోకేష్ తెలీదా? చంద్రబాబు గారి కొడుకు లోకేష్. ఆయన మంగళగిరి కదా, రాష్ట్రానికి మంత్రి కదా. పవన్ కళ్యాణ్ అంటే అక్కడ పిఠాపురం. లోకేష్ కూడా పర్లేదు. మరి పవన్ కళ్యాణ్ అతని గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మన దేవస్థానానికి వచ్చి మంచిగా మాట్లాడాడు. కొద్దిగా ఏదైనా అన్నిటికీ ప్రాబ్లం ఏం లేకుండా శుభ్రంగా. మరి ఇంకా రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? అంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారంటే ప్రజలకి హామీ ఇస్తున్నారుగా, చేస్తామని హామీ ఇస్తున్నారు. చేస్తారా అంటే చేస్తాను నిదానం చేస్తాను అంటున్నారు. నిదానంగా ఈ 4 ఏళ్లలో అంతే మీకు నమ్మకం ఉంది చేయాలి నేను కోరుకుంటున్నా. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? తెలియదు. చివరి ప్రశ్నకి ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? కేసులు అంటే ఎందుకు పెడతారు? కేసులు పార్టీ అన్నాక ఏదో అటు ఇటు ఉంటారు. మనం అది ఆలోచించకూడదు. ఇప్పుడు ఆడు మంచి వీళ్ళు మంచి లేవు, ఆడు సాయం చేసి ఈ సాయం చేస్తారు. చివరిగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తా ఒక మాటలో? ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం జగన్ కన్నా ఇదే కట్టగొంది ఎన్నింటి వల్ల. ఇప్పటివరకు ఈ 10 నెలల పరిపాలన ఎలా అనిపించింది? బాగుంది. బాగుంటాయి కావాలి. బాగుంది అన్నారా? బాగుంది. ఓకే, మరి గతంలో ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉందంటే? అప్పుడంటే రోడ్లు బాగుండేవి కాదు, మా ఆటో వాళ్ళకి ఇబ్బంది ఉండేది. గోతులు ఈ రిపేర్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు బాగుంది. కాకపోతే ఫీజు రిమెంట్మెంట్ కొద్దిగా పిల్లలకి వేస్తే ఇబ్బంది పడుతున్నారు, అదొకటి వేయాలి. తర్వాత కొన్ని పథకాలు ఇంకా అమలు చేయాలి. రాష్ట్రం మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎవరు ఏ అరాచకాలు ఇలాంటివి ఉండవు. మా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి జాబులు కావాలి కాబట్టి మా అబ్బాయి ఇంజనీరింగ్ అయింది, మెకానికల్. ఆయన చంద్రబాబు వస్తే కొద్దిగా ఏదైనా జాబులు వస్తాయని చిన్న ఆశ అది. బాగుంటుంది. అదే అవునవును. ఏంటంటే కొద్దిగా జాబులు వస్తాయని చిన్న ఆశ, అందుకని ఆయనకి ఓట్లు వేసాం. మరి నారా లోకేష్ ఉన్నారు, అతని పనితీరంటే బాగుంది. అంటే ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా అలాగే ఒకప్పుడు మీద ఇప్పుడు మంచి మాటకారితనం వచ్చింది, మంచి సబ్జెక్టు మాట్లాడుతున్నారు, బాగుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అతని పనితీరు ఆయనది బాగుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే ఉందో అమరావతిని తీసుకున్నారు, ప్రధానంగా మళ్ళీ మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఉగ్రవాద దాడి జరిగింది కదా, ఒకవేళ లేదంటే రేపు మే 2 మోడీ రావాలి, ఇంకా దాని మీద కన్ఫర్మ్ రాలా. ఒకవేళ మళ్ళీ మోడీ వచ్చి అమరావతి పనులు మొదలు పెడితే ఎలా ఉండొచ్చు? బాగుంటుంది. ఏ క్లాస్ పోలవరం అదే చంద్రబాబు గారే చేయగలరు. ఆయన చేస్తామంటున్నారు, 27కే పూర్తి చేస్తామంటున్నారు. ఆయనే చేయగలరు, ఆయన తప్ప ఎవరు చేయలేరు. దాని మీద మంచి నమ్మకంగా చెప్తున్నారు బాబు గారి గురించి. అంటే మనం హైదరాబాదు అభివృద్ధి గురించి విన్నాం. మేము కొద్దిగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆ టైంలోనే అవన్నీ విన్నాం. ఆయన లాంటి వాడు ఉంటే మన ఇంటికి పెద్ద ఆయన ఉండి ఇల్లుని చక్కబెట్టగలిగితేనే ఆ ఇల్లు బాగుంటుంది. అలాగే రాష్ట్రానికి మనసు ఉండాలి ముందు, ఎవరికైనా ఏ పని చేయాలని. అది ఉండి ఒక తప్పు పని చేస్తున్నామంటే 10 మందికి నష్టం జరగకూడదంటే ఆ పని ఆపేస్తారు ఆయన. అయితే ఎవరైనా పర్లేదు, మన స్వార్థం మనం చూసుకునే వాళ్ళు కాదు. చివరిగా ఇబ్బంది పెట్టండి. చివరి ప్రశ్న, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? వైసీపీ వాళ్ళు అంటున్నారు లేదు, ఆల్రెడీ లోకేష్ గారు రెడ్ బుక్ చూపించే కదా ఓట్లు అడిగారు. అదే మరి రెడ్ బుక్ చూపించాక ఇష్టం ఈ రెడ్ బుక్ తో తప్పు చేసిన పెడతా, తప్పు చేయని వాళ్ళ గురించి నాకు అనవసరం. తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ ఉంటుంది అన్నారు. రెడ్ బుక్ చూసి ఓట్లు వేసినట్టే అర్థం. అవును, రెడ్ బుక్ చూసే కదా, ఇష్టపడే కదా ఓట్లు వేసారు ప్రజలు. అరే నీకు చూపించి
నేను వాళ్ళు జైల్లో పెడతాను అన్నాకే కదా వీళ్ళు గెలిపించారు. గెలిపించినాక అర్థం ఏంటి? ప్రజలు ఒప్పుకున్న రెడ్ బుక్ అది. వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఈయన చేసిన తప్పు లేదు. చివరికి ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? బాగుంది. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది సార్. 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం? ప్రజెంట్ ప్రశాంతంగా ఉంది అండి. ఇదివరకు అంటే జనాల్లో ఆందోళన టెన్షన్గా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటానికి ఫ్రీగా ఉన్నారు. ఎవరి పనుల కోసం వాళ్ళు ఎత్తుకొని ఎవరి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏం చెప్తామంటే ఆయన పోకడు వేరు, ఈయన పోకడు వేరు. వీనేమో ముందు చూపు చూస్తారు, వీనంటే ప్రెసిడెంట్ అప్పటికప్పుడు చూసేదే చేస్తుంటారు. రాష్ట్రానికి మంచి చేస్తారు, అభివృద్ధి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు కూటమికి. నిలబెట్టుకుంటారంటే బాబు గారు ప్రెసిడెంట్ చేస్తున్నారుగా, ఒకటి చేసుకొస్తున్నారుగా. ఇప్పుడు లోగడానికి చెత్త పని చేశాడు, ఇప్పుడు అది రద్దు చేశారు. కొన్ని సిసిసి అని అన్నారు, అది రద్దు చేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఒకటి చేసుకొస్తున్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయనకి సంవత్సరం అవ్వాలి, జూన్ 4 వస్తే కానీ సంవత్సరం అవ్వదు. ఈలో ప్రెసిడెంట్ పెడుతున్నారు. మరి రేపు మళ్ళీ మే 2 నుంచి మరి అమరావతికి అవును ప్రెసిడెంట్ మరి ఇప్పుడున్న హడావుల్లోనే వస్తే రావచ్చు, లేదంటే వాయిదా పడవచ్చు. దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన రావాలంటే ముందు ఆయనకి భద్రత ఇవ్వాలిగా. మనం భద్రత ఇవ్వాలి కదా మనం. రానున్న 4 ఏళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అమరావతి పోలవరం పూర్తి చేస్తారు. సాధ్యమైన మట్టుకు చేస్తాడండి. మీకు ఒక చెప్తే నేనండి, గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో పోలవరం గురించి పట్టించుకోలే, అమరావతిని పక్కన పెట్టారు. ఏమి లేదు. అదే మరి నేను ఫస్ట్ ఏమన్నాడు ఆయన ఎక్కడ పెట్టినా కూడా మాకు ఓకే 33 ఎకరాలు ఇస్తే అమరావతి ఎక్కడైనా రాజధాని చేసుకోవచ్చు అన్నారు. ఆయన అయిపోయింది. మరి ఈయన చేశాడు, ఈయన వచ్చిన దానిలో 3 రాజధానులు అన్నాడు. కానీ అది ఏది ఒకటి కూడా అమలు పరచలే. ఇక ఎంతసేపు వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు వాళ్ళే చూసారే కానీ అమరావతిని పట్టించుకోలే, పోలవరం పని చేయలే, వాళ్ళు పట్టించుకోలేదు. అయిపోయింది. చేస్తారా అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అమలు చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు కూడా ఎంత అంత అమలులోకి వచ్చినాయి. మరి మనం చూడాలంటే రేపు మే నెల 2 నుంచి ఒకవేళ రేపు ప్రధాని గారు కానీ వస్తే ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత పనులు మొదలు పెడతారా లేదనేది మనం అప్పుడు చూడాలి. లోకేష్ పనితీరు చూడాలంటే మంగళగిరిలోనే ఆయన ఇచ్చిన హామీలన్నీ ఒకటి నెరవేర్చుకుంటున్నారు. అంతకుముందు ఎవరికి పట్టాలు రిజిస్ట్రేషన్ ఇవ్వలే. మన ఈ మధ్యకాలంలోనే చుట్టుపక్కల నీరుకొండ కానీ తాడేపల్లిలో కానీ ఏమైనా కానీ 3000 వరకు పట్టాలు పంచారు. మరి ఆయన చేసింది అది. పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్ కూటమిలో, పవన్ పనితీరు అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పింది ఒకటి ఆయన చేసుకుని వస్తున్నాడు. ఆయన తిరగాల్సింది ఆయన తిరుగుతున్నాడు. ఆయన దృష్టికి వచ్చింది ఆయన ఏం చేయాలో అది చేస్తున్నాడు. ఏదైనా ఇప్పుడు ఎమ్మంటే చెప్పాల్సింది అయితే కాదు. మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు, ఎలా చేశారు, ఎంత మటుకు చేశారు అనేది అప్పుడు మనం చూడాలి. అంతే కదా. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారంట వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను కాదు చేస్తే నాకు బాధ కలిగింది అనుకో, నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారు వాళ్ళ కోసం చేద్దాం, నన్ను ఎవరైనా సంతోష పెట్టారు వాళ్ళ కోసం చెప్తా. అలాగే ఇప్పుడు ఎవరికున్న సమస్య వాళ్ళకు ఉంది. ఇప్పుడు ముందు మనం ఎదటోళ్ళు ఏడిపించామనుకో, ఆ ఒకరోజు మనకు వస్తుంది కదా. అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎవరి బాధ వాళ్ళది. ఇప్పుడు నాకు బాధ కలిగితే ఎవరినో ఏదో అంటుంటాం, ప్రజెంట్ వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పు లేదు. అంతే కదా. చివరిగా ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం మీకు అదే చెప్పాను కదా. ఇప్పుడు అది ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన పింఛన్ డబ్బులు ఎలాగైతే ఇస్తానన్నాడో అలాగే ఇచ్చాడు. 2 నెలలు కలిపి ఇస్తానన్నాడు, అలాగే 2 నెలలు కలిపి ఇచ్చాడు. 4000 ఇస్తానన్నాడు, 4000 ప్రెజెంట్ ఇస్తున్నాడు. అదే గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పెట్టింది. 250 రూపాయలు చొప్పున. ఈయన అలా కాకుండా ప్రతి నెల 1000 రూపాయలు కలిపి 4000 రూపాయలు కంపల్సరీ ప్రెజెంట్ ఇస్తున్నాడు కూడా. అది పరిస్థితి. లేదు మన ఆంధ్రప్రదేశే కదా, చంద్రబాబు ముఖ్యమంత్రి 10 నెలలు అయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం, మీకు ఎలా అనిపించింది? 10 నెలలు ఆయన ఉండడం వల్ల మంచిగా జరుగుద్ది కానీ చెడేం కాదు. ఒక మాటలో చెప్పాలంటే అది తెలిసిన వాళ్ళకి ఎవరంగా చెప్పక్కర్లా. ఒకటే మాట, పద్ధతి బాగుంటుంది కానీ పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది నక్క జిత్తులు గాళ్ళు, అది ఎవరంగా చెప్పాలంటే. మరి గతంలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఇప్పటికిప్పటికి పరిస్థితి
కరోనా కాడి నుంచే దెబ్బ అవును బాగా అంతవరకు అడుగు కనీసం దేనికి చిక్కుచింత లేని బతుకు. ఓకే. మరి ఇంకా 4 ఏళ్ళు ఉంది బాబా ఈ ప్రభుత్వానికి. రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? బాగానే ఉండదు. అంటే పెన్షన్ పెంచామని చెప్తుంది ఈ ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారంట. చేశారు బాగా కూరలు కొంచెం బాగానే చేస్తున్నారు. అదే ఆ కూరలు బాగానే చేస్తున్నారు కానీ వడ్డిచ్చే వాళ్ళు వాళ్ళ రుబాబు చేస్తున్నారు. బాగా తగ్గించాలి, చూపించాలి ప్రజలు. అయితే మరి రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? కొంచెం బాగానే ఉంటుంది. ఇచ్చిన హామీలన్నీ చేస్తారంటే ప్రజలకి నిదానంగా చేసుకుంటే మంచిది. చేయాలని కోరుకున్నాం. అదే కావాలిగా, 10 మందికి మెచ్చుకునేది కావాలి. మరి పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. తెలుసా పవన్ కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు. అలా కాదు, ఈ రాజకీయాల పరంగా రాజకీయంగా అంత పెద్ద ఒక మాటలో చెప్పండి, డైరెక్ట్గా చెప్పమంటా. డైరెక్ట్గా చెప్పండి బాబాయ్. వాళ్ళ అన్న వచ్చి ఏం చేసాడు, ఈ వచ్చి ఏం చేస్తాడు, అది కొద్దిగా 10 మందికి మంచి కోసమే కానీ అక్కడ జగన్ వచ్చి ఏం చేశాడు, పెద్ద లెక్చరర్ కవర్లు ఇచ్చాడు. ఆఖరికి కనీసం తుఫాను వచ్చినప్పుడు మొహాలు కూడా చూడలేదు. వచ్చాడు అందరినీ చాలా మంది చూసాడు. కనీసం మనిషి అన్నాక నువ్వు అందరికీ మేస్త్రి, ఇప్పుడు నలుగురు ఎలా చేస్తున్నారు ఏంటనేది నువ్వు చూసుకోవడం పద్ధతి. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు. చేస్తేనే కదా. మరి నారా లోకేష్ పనితీరు అంటే ఏం చెప్తారు? ఇంతవరకు చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం. అది థ్యాంక్స్ బాబాయ్.